హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. యోగి భవ అనే కార్యక్రమంలో గత ఎపిసోడ్లో మనం 7 శరీరాలు 7 లోకాలు, వాటి యొక్క శక్తి స్థాయిలు, మన యొక్క శక్తి స్థాయిలను బట్టి ఆ శరీరాలు మనకు ఏర్పడ్డాయా లేదా అనే విషయాల గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మళ్ళీ మనకు ఈ 7 శరీరాలు ఎన్ని ఏర్పడ్డాయి, ఎన్ని యాక్టివ్ మోడ్లో ఉన్నాయి, ఎలాంటి ఏ స్థాయిలో ఉన్నాం మనం అనే విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఒకసారి మళ్ళీ టాపిక్ హెడ్డింగ్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ 7 బాడీస్ అంటే 7 శరీరాలు మనకు ఎలా ఏర్పడతాయి, ఎవరికి 7 శరీరాలు మొత్తం ఏర్పడి ఉంటాయి, ఎవరికి ఏర్పడి ఉండవు అనే సంగతి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏమనుకుంటామంటే 7 శరీరాలు ఉన్నాయి కదా, ప్రతి వ్యక్తికి కూడా 7 శరీరాలు పుట్టుకతోనే ఏర్పడి ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ ఆత్మ యొక్క స్థితిని బట్టి మనకి ఇంతకుముందు నుంచి తెలుసు కూడా, శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. అంటే మొట్టమొదటిసారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆత్మ శైశవాత్మ, చిన్నపిల్ల ఆత్మలాగా. సో ఆ వ్యక్తికి ఈ అన్ని శరీరాలు 7 శరీరాలు యాక్టివేట్ అయి ఉండవు, అంటే రెడీ అయి ఉండవు. ఎందుకంటే చిన్నపిల్లోడికి, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లోడు ఉంటాడు, ఆ పిల్లగానికి ఏముంటాయి, అందుబాటులో ఉంటాయి అంటే జస్ట్ వాడు తింటాడు, పాలు తాగుతాడు, పడుకుంటాడు, ఆడుకుంటాడు, అంతే. ఎక్కువ టైం నిద్రపోతాడు. ఎందుకంటే ఇంకా ఆ యొక్క శక్తుల్ని వాడుకోగలిగే సామర్థ్యం రాలేదు. సో ఈ విశ్వంలో ఎలా ఉంటుందంటే మన యొక్క సంసిద్ధతను బట్టి, అంటే ఆ ఆత్మ యొక్క అన్నిటినీ వాడుకోగలిగే సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్క శక్తి అందుబాటులోకి వస్తుంది. అంతే తప్ప అన్నీ ఒకేసారి అందరికీ ఇవ్వబడవు. సో మన అర్హతను బట్టి, అంటే మనం ఇంతకుముందు జన్మల్లో ఎంతవరకు వచ్చినాం, ఈ జన్మల్లో మనం ఎక్కడున్నాం, దాన్ని బట్టి ఒక్కొక్కటి మన అందుబాటులోకి వస్తుంది. ఒక్కొక్క శరీరం తయారు కావడానికి కొన్ని జన్మలు ఎత్తుతాం మనం. ఆ జన్మల్లో మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఆ శరీరాన్ని ఎంతవరకు మనం ఉపయోగించడానికి నేర్చుకున్నాం, దాన్ని బట్టి మనకు ఒక్కొక్క వస్తువు మనకు అందుబాటులోకి వస్తుంది. సేమ్ భౌతిక జీవితం లాగే. భౌతిక జీవితంలో ఫస్ట్ స్కూల్ దశలో ఉన్నప్పుడు పిల్లోడికి అన్ని డబ్బులు కానీ, వస్తువులు కానీ, మన ఇంట్లో ఉన్న బండ్లు కానీ, కార్లు కానీ అందుబాటులో ఇవ్వం. మనం అన్నీ చూసుకుంటాం. మెల్లమెల్లగా వాడు పెరిగి పెద్ద అయ్యే కొద్ది కల్లా ఒక్కొక్కటి నేర్పిస్తూ ఇచ్చినట్లుగా ఈ విశ్వం కూడా మనకి మన యొక్క గొప్ప గొప్ప సిద్ధులు, శక్తులన్నిటినీ ఒక్కొక్కటిగా మన తయారును బట్టి, మనం ఎంత సిద్ధంగా అయినా బట్టి ఒక్కొక్కటి మనకు అందుబాటులోకి ఇస్తుంది. సో మనం తెలుసు, మనకి రకరకాల వ్యక్తులు, 4 రకాలుగా మనం మనుషులందరినీ ఈ భూమి మీద కానీ, ఈ విశ్వంలో కానీ మనం విభజించినాం. అంటే ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అనే సంగతి ఈ 4 రకాల వ్యక్తుల గురించి మనకు చెప్తుందన్నమాట. సో మొదటిసారిగా లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం యావరేజ్ పర్సన్, అంటే సాధారణ వ్యక్తి, ఏ మాత్రం ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేని వ్యక్తి, కనీసం తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి కూడా తెలియదన్నమాట. ఇంకా ఖాళీ ఈ భూమి మీద తనకు తానుగా కూడా సరిగ్గా జీవించలేని వ్యక్తి అనమాట. అలాంటి వాళ్ళు 90% మంది ఉంటారు. ఈ రకం వ్యక్తులు 90% వ్యక్తులు ఉంటారు. ఈ 90% వ్యక్తులందరికీ ఓన్లీ ఫిజికల్ బాడీ, భౌతిక శరీరము, ఎథరిక్ బాడీ మరియు లోయర్ ఆస్ట్రల్ బాడీ. ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ఇది ఆస్ట్రల్ బాడీ కాదు, ఆస్ట్రల్ ప్లేన్. యాక్చువల్గా లోయర్ ఆస్ట్రల్ ప్లేను, ఓకే, లోయర్ ఆస్ట్రల్ బాడీ కూడా ఉంటుంది. ఆ ఆస్ట్రల్ బాడీలో లోయర్ ఆటమ్స్ మాత్రమే యాక్టివేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ 3 మట్టుకే అందుబాటులో ఉంటాయి ఒక నార్మల్ పర్సన్కి. అంటే మరి స్పిరిచువల్గా చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆధ్యాత్మికము అనుకుండొచ్చు. గుర్తుపెట్టుకోండి, పూజకు సంబంధించి పూజ అనేది ఆధ్యాత్మికత కాదు. బాగా గుర్తుపెట్టుకోండి.
మీరు కోరికలు కోరుకుంటున్నారు అక్కడ. వాళ్ళు ఆధ్యాత్మికమైన వ్యక్తులు గారు. ఒక శక్తి ఉంది నమ్ముతున్నారు అంతే. వాళ్ళు ఇంకా స్పిరిచువల్గా డిసైపుల్ కాలేదు, శిష్యులుగా మారలేదు. స్టిల్ దే ఆర్ బెగ్గింగ్. ఒకవేళ మనం కూడా పూజలు చేస్తూ ఉంటే కనుక, పూజ అంటే ఏంటి? కోరికలు నెరవేర్చుకోవడానికి మనకన్నా పైన ఉన్న శక్తిని మనం కొన్ని రకాలుగా రిచువల్స్, కొన్ని సాధనల ద్వారా మనం కోరికలు నెరవేర్చుకునే ప్రక్రియ అది, అంతేగాని స్పిరిచువాలిటీ కాదు. రెండవది ఆస్పిరెంట్. కొద్దిగా ఆలోచన వచ్చిందనమాట. ఎన్నో దెబ్బలు తగిలినాక, ఎన్నో అడ్డంకులు వచ్చిన తర్వాత జీవితంలో నేను ఒక్కటే కాదు, నేను అనుకున్నట్టే కాదు, ఇంకేదో శక్తి పనిచేస్తుంది, అవన్నీ నేను తెలుసుకోవాలి, ఈ నాకు తెలియంది చాలా ఉంది అన్న విషయం తెలుసుకున్న వ్యక్తి ఆస్పిరెంట్. వాళ్ళకి ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, ఆస్ట్రల్ బాడీ అండ్ ఈ 3 దానిలతో పాటు లోయర్ మెంటల్ బాడీ. ఈ మొత్తం వీళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక 5% ఉంటారు భూమి మీద, 5% మాత్రమే. సో భౌతిక శరీరము, ఎథరిక్ బాడీ అంటే నాడీ మండల శరీరము, ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరము, నాలుగోది ఏంటి? లోయర్ మెంటల్ బాడీ. అంటే మెంటల్ బాడీలో 2 బాడీస్ ఉన్నాయని తెలుసు కదా మనకి. అంటే మెంటల్ బాడీని మనము 2 భాగాలకు విభజించుకున్నాం, హయ్యర్ మైండ్, లోయర్ మైండ్. లోయర్ మెంటల్ బాడీ మాత్రమే యాక్టివేట్ అయి ఉంటుంది. మెంటల్ బాడీ ఉంటుంది కానీ దిగువ మానసము. ఈ లోయర్ మెంటల్ బాడీ యొక్క లక్షణాలు ఏంటి అంటే ఎప్పుడు నెగటివ్ థింకింగ్, బాగా నెగటివ్ థింకింగు, ఇన్సెక్యూరిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ, జెలస్, డ్యూయల్ మైండ్, నాకు ఇంతే సాధ్యమవుతుంది, లిమిటెడ్ థింకింగ్ అనమాట. సో ఇలాంటి వ్యక్తులు. ఇప్పుడు డిసైపుల్ అంటే శిష్యుడు అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. శిష్యుడు అంటే నాకు తెలిసింది కొంచెమే, నాకు తెలియంది చాలా ఉంది, నాకు తెలియనిదంత అనంతంగా ఉంది, నాకు తెలియంది నేను తెలుసుకోవాలంటే నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆ గురువు అందుట్లో అనుభవజ్ఞుడు, ఆ గురువు మాట కంప్లీట్గా వింటే, పూర్తిగా సరెండర్ అయితే నాకు తెలియని ప్రపంచాన్ని నాకు పరిచయం చేస్తాడు అని తెలుసుకున్నవాడు. ఎవరు డిసైపుల్ అంటే? నిజమైన శిష్యుడు అంటే ఎవరు అంటే తన గురువుని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండి, తన గురువు చెప్పిన ప్రతి మాట కోసం పూర్తిగా అంకితమైన, డెడికేట్ అయినవాడు. అంటే టైం దొరికితేనో లేకపోతే ఇంకెవరి కోసమోనో కాదు. ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ గురు. ఈ ఎంటైర్లీ డెడికేట్స్ హిస్ లైఫ్. తన జీవితాన్ని అంకితం చేస్తాడు ఆ విద్య నేర్చుకోవడానికి, ఆ గురువుకి అంకితం ఇస్తాడు. సో అటువంటి వ్యక్తిని శిష్యుడు అంటాం. మనం ఇప్పుడు అన్ని కాలేజీలలో స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం, వీళ్ళు శిష్యులు గారు. వీళ్ళంతా కూడా జీవితంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఉంది అని తెలుసుకునే వాళ్ళంతే. నిజమైన శిష్యుడు దానికోసం దూకుతాడనమాట, రంగంలోకి దూకినవాడు. మిగిలిన వాళ్ళు ఓన్లీ తెలుసుకుంటున్న వాళ్ళు. వీళ్ళు రంగంలోకి దిగారు, యుద్ధంలోకి దిగినరు, సముద్రం లోతు ఎంతుందో సముద్రంలోకి దూకినరు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా డిసైపుల్స్. వాళ్ళందరూ ప్రతిసారి చెప్పినటువంటి మాట కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు, అంకితం చేసిండ్రు. ధ్యానం చెప్పడానికి, శాకాహారం గురించి ప్రచారం చేయడానికి, పిరమిడ్ జగత్తును తయారు చేయడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పోతారు అంతే. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ కాల్ ఇట్ డిసైపుల్, శిష్యుడు. వీళ్ళకు ఎలాంటి శరీరాలు తయారై ఉంటాయంటే ఫిజికల్ బాడీ అంటే భౌతిక శరీరము, ఎథరిక్ బాడీ కంప్లీట్గా నాడీ మండల శరీరము, తర్వాత ఆస్ట్రల్ బాడీ. ఆస్ట్రల్ బాడీ అంటే తెలుసు కదా మీకు, ఎమోషనల్ బాడీ అంటాము, దాన్నే సూక్ష్మ శరీరం అని కూడా అంటాం. రాత్రి కలల్లో మనం నిద్రపోయినప్పుడు, మన శరీరం పడుకున్నప్పుడు మన శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటకు వచ్చి సూక్ష్మ లోకాల్లో తిరిగి వస్తుంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు రకాల తలాలు ఉంటాయి కదా దాంట్లో. ఒకటి ఉన్నతమైనది, ఒకటి లోయర్, నిమ్న. అంటే నెగటివ్ థాట్స్తో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు, జలసు, కోపము, భయము, జుగుప్స, అసహ్యంతో కోపంతో ఉన్న వ్యక్తులందరూ లోయర్ తలాల్లో ప్రయాణం చేస్తారు ఎక్కువగా వాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఫిజికల్గా కూడా అంటే హయ్యర్ మెంటల్ బాడీ, హయ్యర్ ఆస్ట్రల్ బాడీలోకి కూడా పోతూ ఉంటారు. మంచిగా కొన్నిసార్లు చక్కగా
ఉన్నతమైన లోకాల్లో ఉన్నటువంటి ప్రకృతిని, ఆ అద్భుతమైన ల్యాండ్స్కేప్ గార్డెన్స్ని, గొప్ప గొప్ప బిల్డింగ్స్ని, అద్భుతమైన కొలలని ఇవన్నీ చూస్తుంటారు వాళ్ళు. అంటే కొద్దిగా వేరే అంటే రెండో తలంలోకి కూడా వెళ్తారనమాట. రెండో తలంలో ఉన్న సూక్ష్మ ప్రపంచంలోని గొప్ప గొప్ప విషయాలను కూడా చూడగలుగుతారు. కానీ కొంచెం టైమే. కొన్నిసార్లు ఇది చూసినా కానీ గుర్తు తెచ్చుకొని లేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఫార్మేషన్ వేరు, కంట్రోలింగ్ వేరు. శరీరాలు ఏర్పడ్డాయా లేదా అనేది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. శరీరాలు ఏర్పడ్డంత మాత్రాన అవి మీ కంట్రోల్లో ఉన్నాయని అర్థం కాదు. రెండోది దాని పట్ల మీకు ఎరక ఉందని అర్థం కాదు. మీరు దాన్ని నియంత్రించడంలో మాస్టర్ అయిందని అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఇల్లు వచ్చిందంతే, ఇంట్లో పూర్తి ఫర్నిచర్ వచ్చిందా లేదా తెలీదు. తర్వాత ఇండ్లని ఎట్లా వాడుతున్నామనేది తెలీదు. ఎగ్జాంపుల్, కారు ఉందనుకోండి, కారు కొనుక్కొచ్చుకున్నాం అంతే, శక్తి ఉంది అంతే. ఇంకా కారును నడిపి కారును ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తిలాగా నడపగలిగే జ్ఞానం ఇంకా రాలేదు మనం. ఇది ఫార్మేషన్ మాత్రమే, తయారైనవి అంతే, వచ్చినాయి. దాన్ని కంప్లీట్గా నియంత్రణ నేర్చుకోవాలంటే మళ్ళీ కొన్ని జన్మలు పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. శరీరాలు మనకు డిసైబుల్ అంటే శిష్యునికి ఒక శిష్యుని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఫిజికల్ బాడీ ఉంటుంది, ఎథరిక్ బాడీ, తర్వాత ఆస్ట్రల్ బాడీ, లోయర్ అండ్ నెక్స్ట్ మెంటల్ బాడీ అంటే మూడవ శరీరము కంప్లీట్గా ఏర్పడింది. అంటే మైండ్ అనేది పూర్తిగా వికసించింది, కానీ కంప్లీట్గా మన కంట్రోల్లోకి రాలేదు. ఉంది, వస్తువు ఉంది, అక్కడ తయారై ఉంది, సెన్సెస్ ఏర్పడ్డాయి, కానీ ఆ సెన్సెస్ని సరిగ్గా వాడుకోవడం మనకు ఇంకా రాలేదన్నమాట. నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత ఈ శిష్యునికి లోయర్ ఇంట్యూషనల్ బాడీ ప్లేన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. లోయర్ ఇంట్యూషనల్ బాడీ, దట్ మీన్స్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా విషయం. శిష్యుడు అనే వ్యక్తికి వాడు సిద్ధమైండు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సంసిద్ధత. ఏమని సిద్ధమైండు? నాకు తెలియంది చాలా ఉంది, ఐఎమ్ రెడీ టు లెర్న్ ఇట్, నేను సిద్ధంగా ఉన్నాను వాటిని స్వీకరించడానికి అనుకున్నప్పుడు వాడి మనసు శాంతంగా ఉంటుంది, ఎక్కువగా మనసు ఆలోచిస్తూ ఉండదు. తర్వాత ఉద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. ఎవరికి? శిష్యుడికి. ఎగ్జైట్ కాడు, ఊరికే ఓవర్గా ఎగ్జైట్ అయిపోయి నాకు అన్నీ తెలుసు అనే భావనలు, నాకు అన్నీ అర్థమైపోయినాయి, నాకు తెలిసిందే వేదము, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, ఇదంతా ఈ థింకింగ్ ఉండదు. ఉద్వేగ స్థితుల్లో కొంచెం సాధన చేసి ఉన్నాడు కాబట్టి ఎమోషనల్ బాడీ కూల్గా ఉంటుంది, మనసు కూడా కూల్గా ఉంటుంది. ఎప్పుడైతే డీప్గా ధ్యానంలోకి వెళ్ళడం అతనికి వస్తుందో ఆ టైం నుంచి అతనికి ఏది అందుబాటులోకి వస్తుందంటే లోయర్ ఇంట్యూషనల్ బాడీ, అంటే ఇంట్యూషనల్ ఆత్మ ఉన్న తలము అందుబాటులోకి వస్తుంది. అంటే అప్పుడప్పుడు ఆత్మతో కనెక్షన్ పొందుతుంటాడు, కొన్ని సెకండ్లే, కానీ ఈ భూమి మీద అతని జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొచ్చుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం అందరం పిరమిడ్ మాస్టర్లు, మనం రోజు గంటల తరబడి ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసినప్పుడు మనం శిష్యుడి స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకు ఉద్వేగాలను అదుపు చేయడం వచ్చిందనుకోండి, శరీరాన్ని కూర్చోబెట్టడం వచ్చింది అంటే రెండో బాడీని, ఫస్ట్ బాడీని, మూడో బాడీ ఆలోచనలు కూడా మొత్తం మాయం చేసినాం. మరి అప్పుడు ఎక్కడికి పోతాం? మనం 4వ తలానికి కనెక్ట్ అవుతాం. 4వ తలం పేరు, 4వ లోకం పేరు ఇంట్యూషనల్, సహజ అవబోధన తలము. ఎక్కడైతే ఆత్మ బర్త్ తీసుకుంటుందో, ఎక్కడి నుంచి అయితే ఆత్మ యొక్క శక్తులు స్టార్ట్ అవుతాయో, ఎక్కడైతే పూర్తిగా విశ్వము బ్రహ్మాండంతో అనుసంధానమై ఉంటుందో ఆ ప్లేన్కి మనం కనెక్ట్ అవుతాము. ఎప్పుడు? డీపర్ మెడిటేషన్లో. అందుకే పత్రిజీ ఏం చెప్తాడంటే, ఈ ఫస్ట్ ఫిజికల్ బాడీని కూర్చోబెట్టాలి, ఫస్ట్ ఫిజికల్ బాడీని ఒకతోన నిమ్మలంగా కూర్చోబెట్టాలి, కూర్చోవడం నేర్చుకోవాలి అన్నాడు ఫస్ట్. రెండవది, ఉద్వేగాలు వస్తూ ఉంటాయి, ఏమేమో అద్చేద్దాం అదని, కాసేపు తగ్గించాలి. మూడవది, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, రేపు ఎట్లా చేద్దాము, ఎల్లుండి ఏం చేద్దాము, ఆవలి నెక్స్ట్ ఏంటి అని. కాసేపు అన్నీ పక్కన పెడదాము, అన్నీ మర్చిపోదాము, ఇల్లు పిల్లులు అన్నీ మర్చిపోదాము, పిల్లలన్నింటినీ, వైరాగ్యము అంటాడు. అప్పుడు ఏమవుతుంది? మనం ఈ ఇంట్యూషనల్ అంటే ఈ యొక్క సహజ అవబోధన తలానికి, సోల్ ఉండే ప్లేస్కి మనం కనెక్ట్ అవుతాము. అక్కడ మనకు నిజంగా మెసేజెస్ వస్తాయి.
ఆ మెసేజ్ నీ జీవితానికి సంబంధించి మొత్తం కలిపి 1 నిమిషమే రావచ్చు, 1 సెకండ్లో రావచ్చు. నెక్స్ట్ వేరే లోకాలు ఉన్న జ్ఞానానికి సంబంధించిన ఎరుక కలగవచ్చు, గత జన్మలకు సంబంధించిన ఎరుక కలగవచ్చు. భవిష్యత్తులో ప్రపంచం ఏ స్థితికి రాబోతుందో దానికి సంబంధించిన టెక్నాలజీ మీకు అందొచ్చు. సైంటిస్టులందరికీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు 1 నిమిషమో 2 నిమిషాలు ఈ తలానికి కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఆ తలం నుంచి భవిష్యత్తులో మనకు కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా ఈ ప్లేన్ నుంచే వాళ్ళు అందుకుంటారు సైంటిస్టులు. ఎందుకంటే వాళ్ళు ఒక ల్యాబ్లో వాళ్ళ ఫిజికల్ బాడీని బంధించగలుగుతారు, వాళ్ళ ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు, వాళ్ళ మైండ్ సైంటిఫికల్ థింకింగ్ చేయడం నేర్చుకుంటారు వీళ్ళు. అందుకే వాళ్ళకు ఇది అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటుంది. గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ, శాస్త్రవేత్తలందరూ కూడా ఈ లోయర్ ఇంట్యూషనల్ బాడీలో కనెక్ట్ అయ్యి అక్కడున్న జ్ఞానాన్ని ఈ భూమి మీద తీసుకొచ్చి కొత్త ఆవిష్కరణ తయారు చేస్తారు. ఇప్పుడు 810 కోట్ల మందికి తిండి పెట్టాలంటే సరికొత్త వంగడాలను సృష్టించాలి. ఒకప్పుడు మనందరికి తిండిది లేకపోయేది. అప్పుడు నార్మన్ బోర్లాగ్ అనే వ్యక్తి సరికొత్త వంగడాలను తయారు చేసిండు. ఆయన ఏమంటారంటే 300 కోట్ల మందికి తండ్రి అంటారు, బతికించిండు కాబట్టి. ఒక రీసెర్చ్లో ఆయనకు కొంచెం పంట నుంచి ఎక్కువ ఫలితాలు వచ్చే పంటను తయారు చేసిండు, సరికొత్త వంగడాలను, రైస్ను కొత్త తయారు చేయడము, గోధుమలను తయారు చేయడము. ఆయన ఆధ్యాత్మిక శక్తి వ్యక్తి కాకపోవచ్చు, కానీ అతనికి ఇక్కడున్న జ్ఞానము, మనందరికీ భూమి మీద పనికొచ్చే జ్ఞానానికి తగినటువంటి ఇన్ఫర్మేషన్ అతనికి ఇక్కడ నుంచి అందింది. టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అందుతాయి, ఇంటర్నెట్ సంబంధించిన మనకు ముందు అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అందుతాయి. ఈ భూమి మీద గొప్ప వ్యక్తులందరూ ఒక కవిత్వం రాయాలన్నా, ఒక మంచి సినిమా తీయాలన్నా, ఒక మంచి గ్రంథం రాయాలన్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి అద్భుతమైన వ్యక్తులందరూ కొత్తవి, ఈ భూమి మీద లేనివి తయారు చేయాలంటే మీరు మీ ఆలోచన ద్వారా తీసుకురాలేదు, మనసును శూన్యం చేసినప్పుడు కనెక్ట్ అవుతాము. మనము పైలోకాల్లో ఉన్న జ్ఞానము ఈ శరీరానికి కనెక్ట్ అయినప్పుడు మనకు అందుతుంది. దాన్ని ఈ భూమి మీద తీసుకొచ్చి మనము మనదైనటువంటి రంగాల్లో మానవాళికి అందిస్తాం. ఆధ్యాత్మిక రంగం ఉంది, విద్యా రంగం ఉంది, వైద్య రంగం ఉంది, రాజకీయ రంగం ఉంది, టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, పాలిటిక్స్ ఉంది. ఇలా మొత్తం 7 రంగాలు ఉంటాయి. 7 రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు దీనికి కనెక్ట్ అయిన వాళ్ళే. ఇక్కడ నుంచే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందుతుంటుంది, ఆ జ్ఞానం అందుతుంటుంది. దట్ ఈస్ సైంటిఫిక్ మెసేజెస్. అంతే తప్ప మన ఎన్నో కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని నాకు బుద్ధుడు కనిపించిండు, నాకు రామ్తా కనిపించిండు, నాకు సేత్ కనిపించిండు, నాకు యోగి కనిపించిండు, ఇంకొక ఆయన కనిపించిండు, ఏమేమో చెప్పిండు. ఇవన్నీ మీ మైండ్లో క్రియేట్ అయినటువంటి విజన్స్. మీ సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేయొచ్చు. మీ లోయర్ మెంటల్ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్ ఫామ్సే మీకు కనిపించవచ్చు. మీ ఆరాలో ఉన్నటువంటి ఎంటిటీస్ మీకు కనిపించవచ్చు, ఎన్నో కనిపిస్తాయి. కాబట్టి తొందరగా మన నిర్ణయానికి రాకూడదు. సో మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన మనసు పూర్తిగా శాంత స్థితిలో ఉందా, అప్పుడు వస్తుంటాయి మనకు మెసేజెస్. సో గుర్తుపెట్టుకోండి, డిసైపుల్ అన్న వ్యక్తికి ఇన్ని శరీరాలు అందుబాటులో ఉంటాయి, కానీ ఇంకా పూర్తిగా ఎరుక రాలేదు. సాధన పెరిగే కొద్ది కల్లా, ఒక్కొక్క సాధన రోజుకి ధ్యాన సాధన పెరిగే కొద్ది కల్లా, ఎమోషనల్ బాడీని కంట్రోల్ చేసే కొద్ది కల్లా, లోయర్ మెంటల్ బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ క్లీన్ అయినప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా నియంత్రించగలిగి మాస్టరే వస్తుంది దాని మీద. దాన్ని వాటన్నిటికీ అతను మాస్టర్ అవుతాడు, బాస్ అవుతాడు. మనకి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు, కానీ అవి మనకు ఇంకా బాస్, మనం ఇంకా పూర్తిగా బాస్ కాలే. అందుకే సాధన చేయాలి. రైట్. లాస్ట్కి చివరి వ్యక్తులు ఎవరంటే వీళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారంటే 4% ఉంటారు. మొత్తం 99% ఇక్కడికే. ఇంకా ఈ భూమిని మొత్తాన్ని పూర్తి స్థాయిగా శాసిస్తున్నటువంటి వ్యక్తులు మాస్టర్స్. 810 కోట్ల మందికి ఒక 10 మందే నాయకులు ఉండొచ్చు, ఒక వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. 1% కూడా తక్కువ. ఇది 1% అని మనం అనుకుంటాం, కానీ ఆ 1% కన్నా తక్కువ అంటారు వీళ్ళు ఈ భూమి మీద. వాళ్ళే ఈ భూమండలం మొత్తం మీద జరగాల్సిన సంఘటనలన్నిటినీ నిర్ణయిస్తారు. కనిపించరు బయటికి, కానీ అంతర్గతంగా వెనకాలండి చక్రం తిప్పే వ్యక్తులు వీళ్ళే. వీళ్ళని ఏమంటామంటే మాస్టర్స్ అంటాం, లేదా ఇనిషియేట్స్ అంటే మొదటి స్థాయి దీక్ష తీసుకున్న వాళ్ళు, 2nd డిగ్రీ ఇనిషియేట్స్, 3rd డిగ్రీ ఇనిషియేట్స్ అంటాం.
అంటే వీళ్ళకి ఈ యొక్క దిగువ శరీరాలు, 3 శరీరాలు, దిగువ శరీరాలు. ఒకటి భౌతిక శరీరం, రెండవది ఆస్ట్రల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం లేదా ఉద్వేగ శరీరం, మూడవది మానసిక శరీరం. ఈ 3 పూర్తిగా కంప్లీట్గా తయారయ్యి ఇంట్యూషనల్ బాడీతో కనెక్ట్ అయ్యి ఉండి ఈ 3 మీద పూర్తిగా అదుపు ఉన్నటువంటి వ్యక్తుల్ని మాస్టర్స్ అంటాం మనం. మాస్టర్ యజమాని. దేనికి యజమాని? తనలో ఉన్నటువంటి అన్ని వెహికల్స్ని హీ కెన్ కంట్రోల్. సో తను మాస్టర్స్ అనేవాళ్ళు ఎక్కడుంటారు? వీళ్ళు ఏ శరీరంలో ఎక్కువగా జీవిస్తుంటారంటే వాళ్ళు ఉండేది హయ్యర్ మెంటల్ బాడీలో నివసిస్తూ వాళ్ళ దృష్టి మటుకు మొత్తం ఇంట్యూషనల్ ప్లేన్ మీద ఉంటుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, మాస్టర్స్ అనేవాళ్ళు ఎక్కడుంటారంటే ఈ 3 దిగువ శరీరాలు మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టుకొని హయ్యర్ మెంటల్ బాడీలో ఉన్నతమైనటువంటి మైండ్లో నివసిస్తూ అక్కడ వాళ్ళ యొక్క రెగ్యులర్ స్టేజ్ అంటే వాళ్ళ యొక్క న్యాచురల్గా వాళ్ళు ఉండే స్టేజ్ ఏదంటే హయ్యర్ మెంటల్ బాడీలో. అంటే గొప్ప గొప్ప ఆలోచనలే ఉంటే వాళ్ళు ఎప్పుడు చుట్టుముట్టు వాళ్ళకి పొరపాటున కూడా నెగిటివ్ థాట్ రాదు. వచ్చిన సెకండ్లో దాన్ని అది ఎప్పుడు మాయమైపోతుంది నీటి బుగ్గలాగా. అక్కడుండి దృష్టి మటుకు 4వ తలం, ఆత్మ యొక్క తలం మీద ఉంటుంది. ఎందుకంటే ఆ 4వ తలంలోనే ఈ భూమండలానికి మొత్తం సంబంధించి, ఈ బ్రహ్మాండానికి సంబంధించి, ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి గైడెన్స్ అందుతూ ఉంటుంది. వాళ్ళు ఆ స్థితిలో ఉండి ఆ పైలోకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ ద్వారా అందుతుంది. వాళ్ళే ఒక పత్రిజీ లాంటి వాళ్ళు, ఒక బుద్ధుడి లాంటి వాళ్ళు, ఒక జీసస్ క్రైస్ట్ లాంటి వాళ్ళు, ఒక శ్రీకృష్ణ భగవాను లాంటి వాళ్ళు, ఒక వివేకానందుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాస్టర్స్. వేల మీద లెక్క పెట్టచ్చు భూమి మీద. వీళ్ళందరికీ ఈ మినిమం 4వ శరీరం దాటి కనీసం కంప్లీట్గా 4 శరీరాల మీద అదుపు వచ్చి ఉంటుంది వాళ్ళకు. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఎన్నో 3 శరీరాలు ఉన్నాయి. మళ్ళీ అవి యాక్టివేట్ అయినాయా కాదా మనకు ఇంకా తెలియదు. మాస్టర్స్ అయినప్పటికి కూడా వాళ్ళు చెప్తారు కదా ఎప్పుడు పత్రిజీ, తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. యోగి తర్వాత యోగీశ్వరుడు, ఋషి మహర్షి, మహర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి, నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. నిర్వాణము 4వ శరీరం కాడికి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు. అలా సో ఒక్కొక్క వ్యక్తి కొన్ని జన్మల పాటుగా ఎంతో కృషి చేస్తూ శిష్యుడిగా ఉండి గురువు దగ్గర ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటూ ఎప్పుడు తన యొక్క జ్ఞానాన్ని విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తూ సాధనలో ఉంటూ పక్కవాడికి తోడ్పడుతూ ఉండే వ్యక్తులందరూ కూడా 4వ స్టేజ్లో ఉంటారు, మాస్టర్స్. సో వాళ్ళకి భౌతిక శరీరం కంప్లీట్గా ఉంది, తన అధీనంలో ఉంది. ఆ భౌతిక శరీరాన్ని ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాళ్ళు మార్చుకోగలుగుతారు. ఆ శరీరం నుంచి బయటికి రాగలరు, ఆ శరీరాన్ని వాడుకుంటారు. ఉదాహరణకి జీసస్ క్రైస్ట్ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఫిజికల్ బాడీ నేను కాదు అని తెలుసు ఆయనకి. నేను ధరించాను ఈ బాడీని అని తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన చేతులకు మేకులు కొడుతున్నా కూడా ఆయన 2వ శరీరంలో పోయి కూర్చుంటాడు. మనం అనుకుంటాం ఆయనకు నొప్పి లేస్తుందని అనుకుంటాం. ఆయన ఫిజికల్ బాడీ నుంచి ఉపసంహరించుకున్నాడు అతను మాస్టరు. ఆ శరీరం మీద పూర్తి మాస్టరే ఉంది అతనికి. తన చైతన్యాన్ని ఉపసంహరించుకున్నాడు ఫిజికల్ బాడీ నుంచి. నొప్పి రాదు, నొప్పి అనుభవించేవాడు అందుట్లో లేడు. 2వ శరీరంలో కూర్చున్నాడు. నేను బాడీ అని అనుకుంటే నీకు నొప్పి, నేను ఫిజికల్ బాడీ కాదు అనుకుంటే నీకు నొప్పే లేదు. నీ శరీరాన్ని ఖండాలుగా చేసినా కూడా చూసుకుంటూ కూర్చుంటాడు. రమణ మహర్షి కూడా అంతే. ఆయనకు రాచపుండు అయింటుంది, డాక్టర్లు దాన్ని కట్ చేస్తుంటారు, ఆయన నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ఆయన నటించట్లేదు, నిజంగానే నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నొప్పి అతను తెలియట్లే. సో ఈ విధంగా కంప్లీట్ ఫిజికల్ బాడీ ఉంటుంది. ఎథరిక్ బాడీ అంటే తన 7 చక్రాలు ఈ నాడీ మండలం మొత్తం శుద్ధి చేయబడి ఆ ప్రాణశక్తిని మొత్తం నియంత్రించి కంప్లీట్గా ప్రాణమయ శరీరం ఎథరిక్ బాడీని మొత్తం తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. తర్వాత ఆస్ట్రల్ బాడీ కంప్లీట్గా ఈ సూక్ష్మ లోకాలలో మనం చనిపోయిన తర్వాత వెళ్ళే ప్లేస్లోకి వాళ్ళు ఈ క్షణమే వెళ్ళేసి వస్తారు. అక్కడ ఏం జరుగుతుందో చూసి రాగలరు. ఆ లోకంలో ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి తిరిగి రాగలరు. ఎందుకంటే ఆ వెహికల్ అతనితో ఉంది, ఆ వెహికల్కి వాళ్ళకు నడపడం ఎలాగో వచ్చు. మనతో ఉంది, మనకు ఇంకా నడపడం రాదు.
మనం శిష్యు స్థాయిలో ఉండొచ్చు, కానీ మనకి ఇంకా పూర్తిగా రాలే, కొంచెం కొంచెం వచ్చు. గ్రౌండ్లో మనం కారు నేర్చుకుంటున్నట్లు ఇంకా మనం ట్రాఫిక్లోకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ రాలే, లైసెన్స్ రాలే. సో అది ఆస్ట్రల్ బాడీ వాళ్ళు కంప్లీట్గా పర్ఫెక్ట్ ఉంటారు. నెక్స్ట్ మెంటల్ బాడీ, మైండ్ని పర్ఫెక్ట్గా వాళ్ళ కంట్రోల్లో ఉంచుకుంటారు. దేర్ ఈజ్ నో సబ్ కాన్షియస్ మైండ్. వాళ్ళకు మాస్టర్స్కి సబ్ కాన్షియస్ మైండ్ అనే దాన్ని మొత్తం క్లీన్ చేసి ఉంటారు. నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేయడం కాదు, అసలు అవి లేకుండానే చెత్త తీసేసిండ్రు. వాళ్ళు మొత్తం మైండ్ అంతా ఒకే మైండ్గా తయారైంటారు, ఏకీకరణ అయిపోయారు. ఒక థాట్ ఉందంటే ఒకటే థాట్. పత్రిజీని మనం చూస్తాం, ఎప్పుడు ఒక మాట నెగిటివ్ రాదు, ఎందుకంటే ఆయన మైండ్లో నెగిటివ్ థాట్ లేదు కాబట్టి. నెగిటివ్ వాక్ ఎందుకు రాదు అంటే ఇక్కడ పుడితే కదా నెగిటివ్ థాట్ వాక్ వచ్చేది. ఆయనకు రెండు ఒక్కటే, అందుట్లో ఏ విత్తనాన్ని పెడతాడో, ఆయన ఏం డిసైడ్ చేస్తాడో అదే నోట్లకి వెళ్ళి వస్తుంది. ఎప్పుడు ప్రపంచమంతా ధ్యాన జగత్ అవుతుంది అని చెప్తాడు. చూడండి ఎందుకు, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిజ్ మైండ్. నో నెగిటివ్ లోయర్ మైండ్, నో హైయర్ మైండ్. ఉన్న మైండ్ ఒకటే అయింది, దట్ ఈజ్ సూపర్ కాన్షియస్ మైండ్. ఆ మైండ్ తన అధీనంలో పెట్టుకున్నాడు, దాని ద్వారా ఏం కావాలంటే అది సృష్టించగలడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది సంకల్ప శక్తి కోసం నల్లాడుతుంటారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఎవరి మైండ్ అయితే సబ్ కాన్షియస్ అన్నది మొత్తం పోయి ఒకే మైండ్గా తయారై ఉంటుందో, కంప్లీట్గా తన అధీనంలో ఉంటుందో, వాళ్ళు సంకల్ప శక్తిలో మాస్టర్సు. పదార్థాన్ని శక్తిని పదార్థంగా మార్చి సంఘటనలుగా రూపుదిద్దుకోగలుగుతారు. దేన్నంటే దాన్ని సృష్టించగలరు. వాళ్ళు ఏమనుకుంటే అది భూమి మీద పదార్థ రూపంలోకి తీసుకురాగలరు. ప్రకృతిని శాసించగలరు, పంచభూతాలను మార్చగలరు. వాళ్ళు ప్రకృతి వాళ్ళ మాట ఏంటది. వాళ్ళు ఈ శూన్యంలోంచి ఏదైనా చేయగలరు. ఈ శరీరాన్ని ఏ రూపంలోకైనా మార్చగలరు. ఎవరు? మూడవ శరీరము పూర్తిగా తన అధీనంలో ఉంచుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆ ఉన్నత లోకంలో ఉన్నటువంటి ఆత్మ నుంచి వచ్చే శక్తిని భౌతిక రూపంలోకి మార్చేది మూడవ శరీరమే కాబట్టి, దానికి ప్రాణం పోసేది రెండవ శరీరం. సో ఈ విధంగా ఈ మెంటల్ బాడీ కంప్లీట్గా తన అధీనంలో ఉంటుంది ఒక మాస్టర్కి. మనం ఆ స్థితికి చేరాలి. మీరు మాస్టర్లు అని అనుకున్నంత మాత్రాన మాస్టర్లం కావు మనం. ఈ మెంటల్ బాడీ కంప్లీట్గా మన అధీనంలో ఉంటేనే యు ఆర్ ద మాస్టర్. నువ్వు నీ అధీనంలో నీ ఉద్వేగాలను ఉంచుకోగలగాలి, అంటే రెండో శరీరం. నీ అధీనంలో నీ ఆలోచనలు ఉంచుకోగలగాలి. అంటే ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక పని చేస్తున్నాను, నాకు వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, ఇది నా వల్ల కాదు, ఇది సక్సెస్ కాదు, ఇది ఇంతకుముందు నేను ఫెయిల్ అయినా, ఇప్పుడు దీనికి డిమాండ్ లేదు, ఇది అట్టెట్లా సాధ్యమవుతుంది అని థాట్స్ వచ్చినాయి అనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇంత చెత్త ఉందని అర్థం. సో అలా ఉన్న వ్యక్తులు మాస్టర్లు కాలే. ఇంకా మరి ఎలా? ఇంకా బాగా ధ్యానం చేయాలి, ఇంకా బాగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంట్యూషనల్ అండ్ అబౌవ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్యూషనల్ బాడీ కూడా మాస్టర్లకి కంప్లీట్గా అధీనంలో ఉంటుంది. అంటే ఈ భూమి మీద కొత్తది ఏదైనా సృష్టించాలంటే వాళ్ళ కళ్ళు మూసుకొని ఆ ఇంట్యూషనల్ బాడీకి కనెక్ట్ అవుతారు. తక్షణం అక్కడ ఉన్నటువంటి ప్లాన్లో ఉన్నటువంటి ఆ భాగం కనిపిస్తుంది. ఒక పెద్ద బిల్డింగ్ కట్టే ఒక ఇంజనీర్కి, ఆ ఇంజనీర్కు ఎక్కడికి వెళ్ళి చూస్తాడు, ఆ బిల్డింగ్ మొత్తం యొక్క ప్లాన్లో ఆ 3వ ఫ్లోర్లో ఆ 2వ రూమ్లో ఏముందో ఆ ప్లాన్లో చూసి వస్తాడు. అంటే ఆ ప్లాన్ యొక్క మ్యాప్ మొత్తం కంప్లీట్గా తన అధీనంలో ఉంది కాబట్టి చూడగలుగుతాడు. వచ్చి ఆ బిల్డింగ్లో అది కట్టిస్తాడు. కానీ కింద స్థాయిలో పనిచేసే మట్టు మోసే ఒక కాంట్రాక్టర్ పనిచేసే ఆ ఇటుకలు కట్టే వ్యక్తికి ఆ ప్లాన్ మొత్తం అందుబాటులో ఉండదు. ఎవరికి అందుబాటులో ఉంటుంది? ఈ భూమి మీద ఏం జరగాలి, దానికి సంబంధించిన ప్రణాళిక ఏంటి, నెక్స్ట్ ఏది ఎంటర్ చేయాలనేది అంటే మాస్టర్స్కి. వీళ్ళు ఈ యొక్క కంప్లీట్ ప్లాన్తో అనుసంధానమై ఉంటారు. ఆ ప్లాన్లోని ఒక్కొక్క భాగాన్ని టైం టు టైం ఇస్తారనమాట. అన్నీ మొత్తం ఒకటిసారి తెలియజేయరు. ఇప్పుడు మన భూమి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం అనేది నడుస్తుంది. దీన్ని కనిపెట్టిన దానికి ఎవరో సైంటిస్టులు కనిపెట్టినట్టు కాదు. అది పైలోకాల్లో ఉన్నటువంటి పరమ గురువులు, ఈ భూమిని పరిరక్షిస్తున్నటువంటి ఒక కాస్మిక్ గవర్నమెంట్ డిసైడ్ చేసి అది పంపించినటువంటిదే ఈ యొక్క ప్లాన్. ఆ ప్లాన్లో భాగాన్ని ఎవరు యాక్సెస్ చేసుకోగలుగుతారంటే మాస్టర్స్. నెక్స్ట్ ఆ ఇంట్యూషనల్ బాడీలో దాటిన తర్వాత పైన మనకి ఇంకా తెలుసు కదా, ఆత్మిక్ బాడీ, మొనాడిక్ బాడీ, డివైన్ బాడీ అని. ఆ పైన ఉన్న శరీరాలు కూడా వీళ్ళకి అందుబాటులోకి ఒక్కొక్క
వాళ్ళ యొక్క జన్మలు ఎత్తుతూ అన్ని ప్రాజెక్టులు చేస్తూ ముందుకు వెళ్ళే కొద్ది కల్లా విశ్వ కళ్యాణం కోసం ఎంతెంత కృషి చేస్తూ ఉంటామో, ఎంతెంత సేవలుగా ఉంటుంటామో, ఎంతెంతగా నేను అనే భావాన్ని కోల్పోతుంటామో అంతంతగా మనం విస్తరిస్తాం. సో దీస్ ఆర్ ద 4 categories ఆఫ్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్. ఈ రకమైనటువంటి ఈ వ్యక్తుల యొక్క వాళ్ళ శరీరాలు ఎట్లా తయారై ఉంటాయి, వాటి యొక్క వివరాలన్నీ మనం తెలుసుకున్నాం. సో అందరికీ 7 శరీరాలు ఉన్నాయా అంటే లేవు అని అర్థం చేసుకోవాలి. వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఆ మెటీరియల్ ఉందా, శరీరం తయారైందా, లేదంటే నెక్స్ట్ లెవెల్లో తయారైన తర్వాత కొంచెం నేర్చుకున్నాడు దాన్ని నడపడము, మెల్లమెల్లగా ఇంకా పర్ఫెక్ట్ అవుతూ ఉన్నాడు. మనం కారు తెచ్చుకున్న తర్వాత కారు రోజుకి ఇంకా నేర్చుకునేది ఉంటుంది. కారు తెచ్చుకునేంత మాత్రాన కారు వస్తుందని 100% కాదు. రకరకాల పరిస్థితులలో ఎటువంటి సిచ్యువేషన్లోనైనా కారుకి చిన్న డ్యామేజ్ జరగకుండా లోపల కూర్చున్న వ్యక్తులకి ఏమాత్రం భయం లేకుండా చక్కగా మనం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మన గమ్యం వారికి ఎంత స్మూత్గా వెళ్ళగలుగుతామో అంత మనకు మాస్టరీ ఉందని అర్థం. సో ఈ శరీరాలు కూడా ఈ మహాబ్రహ్మాండంలో ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏ జ్ఞానాన్నైనా పొందగలడానికి కావాల్సినటువంటి వాహనాలు. ఆ వాహనాలను వాడుకొని అన్ని అనుభవాలు పొందగలిగే ఆత్మలం మనం. అంతేగాని అలా పుట్టి అలా కొన్ని రోజుల పాటు ఉండి కొంతమంది పిల్లల్ని కానీ ఓ జాబు సంపాదించుకొని ఇలా బతికి అలా చచ్చిపోవడానికి వచ్చినటువంటి మానవ మాత్రులము కావు మనం. వీఆర్ ఆల్ సోల్స్, వీఆర్ ఆల్ గాడ్స్. ఇంకా చెప్పాలంటే మనం సృష్టికర్తలము. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. ఈ జ్ఞానం అంతా ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? ఎవరికి ఈ జ్ఞానం అవసరం అంటే ఏదో ఒక రోజు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ జ్ఞానం నేర్చుకోవాల్సిందే, కంపల్సరీ, తప్పదు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ కాకపోతే ఇంకొక జన్మ, కొన్ని వందల జన్మలు ఎత్తుతాం మనం. ఒక్కొక్క జన్మలో ఒక పాత్ర, ఒక్కొక్క అనుభవం. మనం అందరం ఏం చూస్తామంటే నాకు ఇట్లెందుకు కలిగింది, నాకు అట్లెందుకు కలిగింది అనుకుంటాం. కానీ అదంతా కూడా పాఠంలో భాగం. ఏదో ఒక రోజు మీరు ఫైనల్గా అంతా పైన కూర్చున్న తర్వాత నవ్వుకుంటారు మీరంతా. ఒరే నేను దీని దూసి ఏడ్చుకున్నాను, దీని దూసి ఇలా కోపం తెచ్చుకున్నాను, వీడు నాకు కంప్లీట్ శత్రువు అనుకున్నాను, వీళ్ళని అసలు ముట్టుకోకూడదు అనుకున్నాను, వీళ్ళ వైపుకే పోకూడదు అనుకున్నాను. అంత భ్రమ. మీ నాటకం అంతా చూసిన తర్వాత మీరు నవ్వుకుంటారు. సినిమా హీరోలు సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమా అంతా ఇంట్లో కూర్చొని చూస్తుంటారు. అప్పుడు ఆ సినిమా హీరో ఈ సినిమా హీరో ఇద్దరు విలను సినిమా హీరో ఇద్దరు ఒకతోనే కూర్చొని సినిమాని చూస్తారు, నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ తెర మీదనేమో ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు శత్రువులు, వెనకాల కూర్చుంటే ఇద్దరు ఫ్రెండ్స్. మనం అందరం కూడా అంతే. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ హయ్యర్ ప్లేన్స్. ఇక్కడ మనం కొడుకు అనో తండ్రి అనో బంధువు అనో లేకపోతే వాడు తక్కువ కులమాడనో అనుకుంటాం. బట్ ఇదంతా అవగాహన రాహిత్యం వల్ల మన లోపల ఉన్నటువంటి భావన. ఇదంతా మనకు అర్థం కావాలి. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆత్మవిద్య. దీనికి మనం టైం ఇవ్వాలి, చక్కగా ఇచ్చి ఇదంతా నేర్చుకోవాలి. ఇలా సైంటిఫికల్గా నేర్చుకోవాలి. అంతే గుడ్డిగా నాకు వీడు కనెక్ట్ అయ్యిండు, నాకు వాళ్ళు కనెక్ట్ అయ్యిండ్రు, నాకు అంత వచ్చేసింది, నేను ఆ స్థాయికి వెళ్ళిపోయినా, 3వ కన్ను రావాలి, 4వ కన్ను రావాలి, మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం ఓపెన్ కావాలి, గత జన్మలు చూసుకోవాలి. ఇదంతా పిచ్చి. అంత ఈజీగా ఏది రాదు మీకు. ఎలిజిబిలిటీ, మీరు ఎంత శక్తిని హ్యాండిల్ చేయగలరో దాని స్థాయికి తగ్గట్టుగానే మీ దగ్గరికి అన్నీ వస్తాయి. మీరు ఏం కోరుకుంటే అది వస్తుంది, కానీ మీరు ఆ స్థాయికి ఎదగాలి. మీకు సీఎం పదవి కావాలంటే వస్తుంది, కానీ సీఎం పదవిని మేనేజ్ చేయగలిగేంత స్కిల్ రావాలి, లేదంటే అది మీకు శాపంగా మారుతుంది. అప్పటి వరకు ఆ ప్రకృతి మీకు ఇవ్వదు. ప్రకృతిలో మిమ్మల్ని పరిరక్షించే విధంగా ఉంటాయి. మీరు సిద్ధం కాకముందే మీకు ఏవి ఇవ్వబడవు, అన్నీ వస్తాయి. కోరుకుంటే ఏదైనా వస్తాయి కదా సార్ అంటారు అందరూ. ఎస్, నువ్వు ఆ ఎలిజిబిలిటీని సాధించు. నాకు ఎంబీబీఎస్లో సీటు కావాలంటే నేను ఇంటర్మీడియట్ పాస్ అయినంత మాత్రం నాకు రాదు. ఇంటర్ పాస్ అయ్యి మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, నీట్ ఎగ్జామ్ ఉంటుంది, రాసి దాంట్లో ర్యాంక్ వస్తే అప్పుడు ఎంబీబీఎస్కి నాకు సీట్ వస్తుంది. అంతే. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరికీ ఎంబీబీఎస్లో సీట్ ఇస్తే మనం అందరం డాక్టర్లు అయినట్టే. ఆ డాక్టర్ ఎట్లుంటాడో మీకు తెలుసు. సో గుర్తుపెట్టుకోండి, ఎలిజిబిలిటీ. వాట్ ఎవర్ యూ ఆస్క్ యూ కెన్ బి గివెన్, ఇట్ విల్ బి గివెన్ టు యూ, బట్ యూ మస్ట్ రైజ్ టు దట్ లెవెల్. ఆ స్థాయికి మనం ఎదగాలి. సో ఫస్ట్ ఒక సాధారణ వ్యక్తిగా జన్మ తీసుకున్నటువంటి మనిషి మెల్లమెల్లగా ఒక స్థితికి వస్తాడు. ఆస్పిరెంట్ అంటే ఒక హోప్
నేను ముందుకు ఎదగాలి అనే థాట్లో ఉన్న కాడికి వస్తాడు. తర్వాత ఒక శిష్యుడిగా మారుతాడు. ఆ తర్వాత కొన్ని జన్మల పాటు గురువుల సాంగత్యంలో ఉంటూ ఉంటూ మాస్టర్గా తయారవుతాడు. ఆ తర్వాత మాస్టర్ నుంచి క్రియేటర్గా ఎదుగుతాడు. అది సృష్టి యొక్క పరిణామ క్రమం. రైట్. ఇప్పుడు మనకు 7 శరీరాలు తయారై ఉన్నాయని చెప్పినాం కదా. ఆ శరీరాల నిర్మాణం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఫిజికల్ బాడీ, తర్వాత వాటి ఎనర్జీ చూడండి ఇక్కడ E0, E0. భౌతిక శరీరం యొక్క ఎనర్జీ 0, అంటే 0 స్థాయిలో, గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది. అన్నిటికంటే అంటే మిగిలిన శరీరాలతో పోల్చుకున్నప్పుడు తక్కువ స్థాయిలో ఉంటుంది. రెండవ శరీరం ఏంటి? ఎమోషనల్ బాడీ లేదా ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరము లేదా ఆస్ట్రల్ బాడీ. ఈ 2 శరీరాల మధ్యలో ఒక చిన్న పొర లాంటిది ఒకటి ఉంది చూడండి, ఎథరిక్ 1. ఇదేంటో చెప్తాను. మూడవది లోయర్ మెంటల్ బాడీ, నాలుగవది హయ్యర్ మెంటల్ బాడీ. అంటే ఇది 2 కలిపి ఒకటే శరీరము, కానీ ఇందులో కూడా ఒక లేయర్ మధ్యలో ఒకటి వస్తుంది, అదేందో చెప్తాను. తర్వాత ఇంట్యూషనల్ బాడీ, 5వది ఆత్మిక్ బాడీ, 6వది మోనాడిక్ బాడీ, 7వది డివైన్ బాడీ. ఇక చూడండి ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఇచ్చాను. ఇక్కడ E0, E1, E2, E3, E4, E5, E6, E7. ఒక్కొక్క శరీరము కింద తరగతిలో ఉన్న శరీరం కన్నా ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటుందని దీని అర్థం. E0 అంటే 0 కన్నా ఒకటి ఎక్కువ కాబట్టి E1 ఎనర్జీ 1 అంటే ఈ యొక్క దిగువలో అన్నిటికన్నా కింద ఉన్న శరీరం కన్నా ఎక్కువ స్థాయిలో ఉంది ఈ శరీరము అని అర్థం. అయితే మనందరికి తెలుసు ఎథరిక్ బాడీ ఉందని. ఈ ఎథరిక్ బాడీ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే అందరికి ఒకటే తెలుసు, ఎథరిక్ బాడీ అంటే ఒకతోనే ఉంటుంది, ఒకటే ఎథరిక్ బాడీ అని ఉంటుంది. కానీ మన మొత్తం 7 వెహికల్స్లో 4 చోట్లలో ఎథరిక్ బాడీ ఉంటుంది. ఎథరిక్ బాడీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎథరిక్ ఈథర్ అనే ఒక అత్యంత సూక్ష్మమైనటువంటి సున్నితమైనటువంటి కంటికి కనిపించినటువంటి ఒక రకమైనటువంటి పదార్థంతో తయారైనటువంటి పొర. మళ్ళీ చెప్తున్నాను, భౌతిక శరీరంలోని ఒక భాగంగా ఉంటుంది అది. తర్వాత ఆస్ట్రల్ బాడీలో ఒక భాగంగా ఉంటుంది. తర్వాత మెంటల్ బాడీలో కూడా ఒకతో ఉంటుంది, ఇంట్యూషనల్ బాడీ దగ్గర కూడా ఉంటుంది. కానీ ఇదేంటి అంటే ఈథర్ అనే ఒక అత్యంత సూక్ష్మమైన పదార్థంతో తయారైనటువంటి ఒక పొర. దాంట్లో ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఎథరిక్ బాడీలో. సో ఇప్పుడు చూద్దాం, ఫిజికల్ బాడీకి ఎమోషనల్ బాడీకి అంటే మన ఆస్ట్రల్ బాడీకి మన యొక్క ఫిజికల్ బాడీకి 2 శరీరాలకు మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, అది ఎథరిక్ 1. ఆ ఎథరిక్ 1 ఆ పొర ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎమోషనల్ బాడీలో ఉన్న ఎక్కువ శక్తులు, మనం ఇంతకుముందు అనుకున్నాం ఈ 2వ శరీరం యొక్క శక్తులు 1వ శరీరం కన్నా శక్తుల కన్నా ఎక్కువ. ఈ శరీరం ఒకతోనే ఉంటుంది, ఇది చాలా తక్కువ డేంజర్, కానీ మన ఉద్వేగాలు చాలా ఇంకా ఎక్కువ డేంజర్ దీనికన్నా. నేను కొట్టాను అనుకోండి, దీనికన్నా ఇక్కడ నుంచి వచ్చిన కోపమే ఎక్కువ శక్తివంతమైంది. నేను ఒక వ్యక్తిని ఇలా తోసాను, కానీ ఇక్కడ ఉద్వేగపరంగా అసహించుకున్నాను అనుకోండి తీవ్రస్తరంగా, అదే ఎక్కువగా బాధిస్తుంది వాడిని. అంటే ఎమోషనల్స్ ఫిజికల్ చర్యల కన్నా యాక్షన్స్ కన్నా ఎక్కువ శక్తివంతమైనవి. దానికన్నా ఎక్కువ శక్తివంతమైనవి ఆలోచనలు, అది ఇంకా పవర్ఫుల్. ఒకడు ఎక్కడో సెంటర్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తాడు, మొత్తం ప్రపంచమే మారిపోతుంది వాడి ఆలోచనకు. సో ఈ విధంగా ఒకదాన్ని మించి ఒకటి ఒక శక్తివంతులు. మరి ఆ శక్తులు కిందున్న శరీరాలను నాశనం చేయకుండా ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది, ఒక వాల్వ్ లాగా పనిచేస్తుంది. ఈ ఎమోషనల్ బాడీలో ఉన్న మహాశక్తులు భౌతిక శరీరంలోకి వచ్చి భౌతిక శరీరాన్ని డ్యామేజ్ చేయకుండా ఒక వాల్వ్, ఒక అడ్డుగోడలాగా పనిచేస్తుంది, ఫిల్టర్, ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ కనుక కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఎథరిక్ పొరకి కనుక రంధ్రాలు ఏర్పడి క్రాక్స్ కానీ ఏర్పడితే ఆ ఫిజికల్ బాడీ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 2వ శరీరంలోని శక్తులన్నీ కిందికి వచ్చి ప్రవహించి దాన్ని మొత్తం కలుషితం చేస్తూ ఉంటుంది. మీ శరీరం మొత్తం జబ్బులమయమవుతుంది. ఒక్కొక్కసారి మనిషికి పిచ్చి పట్టిందా అంటాం చూడండి, పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు, లాజిక్ మైండ్ సరిగ్గా ఉండదు, సరిగ్గా ఉద్వేగాలు పిచ్చిగా ఎమోషనల్ అయిపోతుంటాడు, ఉన్నదానికి ఎమోషనల్ అయిపోతుంటాడు, చిన్నదానికి చాలా ఎక్సైటెడ్ అయిపోతుంటాడు. దాని అర్థం ఏంటంటే ఈ ఎథరిక్ పొర ఎక్కడో చోట క్రాక్స్ వచ్చినవి. ఎమోషనల్ ఉద్వేగాలు భౌతిక శరీరంలోకి ఈజీగా వస్తున్నాయి, తొందరగా ఉద్వేగం అయిపోతాడు, చిన్నదానికి తట్టుకోలేడు.
ఎక్కువగా ఎమోషనల్గా అరే ఇది బ్యాలెన్స్ లేడు, వాడు తేడా కొడుతున్నాడు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ ఎమోషనల్ బాడీలో ఉన్న శక్తులు ఫస్ట్ బాడీలోకి ప్రవహించడం, ఎక్కడో లీకేజెస్ స్టార్ట్ అయింది అని అర్థం. ఇటువంటి ప్రమాదాలను నివారించడానికే ప్రకృతి ఏర్పాటు చేసినటువంటిది ఈ ఎథరిక్ వన్. అది ఎక్కడుంటుంది? భౌతిక శరీరానికి మధ్యలో, ఆస్ట్రల్ బాడీకి మధ్యలో ఉంటుంది. సూక్ష్మలోకాల్లోని శక్తులు, అక్కడున్న ఎంటిటీలు భౌతిక శరీరాన్ని ఏమీ చేయకుండా కాపాడుతూ ఉంటుంది ఈ ఎథరిక్ పొర ఒకటి. అలాగే రెండో శరీరానికి మైండ్లో ఉన్న లోయర్ మైండ్కి మధ్యలో ఉంటుంది. అంటే రెండో శరీరం ఏంది? ఉద్వేగాల శరీరం. మీ ఎమోషనల్ బాడీ మీ మెంటల్ బాడీ నుంచి వచ్చే శక్తుల నుంచి తట్టుకోవాలంటే అక్కడ ఇంకొక పొర ఉండాలి, ఒక కట్ట కట్టుకొని ఉండాలి, ఆనకట్ట. అదే ఎథరిక్ 2. ఇదంతా కూడా చూడండి ప్రకృతి ఎంత అద్భుతంగా తయారు చేసిందో. మీకు హయ్యెస్ట్ శక్తులు కావాలి, కానీ ఆ హయ్యెస్ట్ శక్తులు దిగువ ఉన్న శక్తులని పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికక్కడ ఆనకట్టలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ సిస్టమ్ ఉంది. చూడండి, మనం అనుకుంటాం మొత్తం నేనే చేస్తున్నాను, నన్ను మించిన వాళ్ళు లేరు, నాకు అంతా తెలుసు అనుకుంటున్నాం. ఇదంతా ఎక్కడ తెలుసు మనకి? ఎవరు తయారు చేశారో? నువ్వు తయారు చేసావా? నీలో ఉన్న ఆత్మ మొత్తం ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. నువ్వు బతుకుతున్నావంటే నువ్వేదో కష్టపడి నీ వేసిన ప్లాన్ ప్రకారము నువ్వు నేర్చుకున్న పనికిరాని చదువులు, పొట్టకూటికి పనిచేసే చదువుల వల్లను నువ్వు మేధావి అని అనుకుంటుంటావు. నువ్వు మేధావి కాదు, నీకు ఇంతే తెలుసు. ఇది అసలు ఇంటెలిజెన్స్, ఇన్నర్ ఇంటెలిజెన్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అందుకే నారు పోసిన వాడే నీరు పెట్టును అంటారు. నారు పోసినవాడు ఎవరు? ఆత్మ. ఈ శరీరాలన్నీ నిర్మించుకున్నది ఎవరు? ఆత్మ నిర్మించుకుంటుంది. అదే జాగ్రత్తగా చూసుకుంటుంది. మీరు తీసుకునే తిండి, క్యాలరీస్, ప్రోటీన్స్, ఇది తినొద్దు, అది తినొద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. దీనికి పోతే అది అవుతుంది, దానికి పోతే ఇది అవుతుంది, ముందు చూపు ఉండాలి, ఇవన్నీ చేసి మనకు సగం జ్ఞానంతోనే మనం నాశనం చేసుకుంటాం. ట్రస్ట్ ద యూనివర్స్, ట్రస్ట్ ద సోల్. అందుకే దానికి కనెక్ట్గా అంటారు మొత్తం వస్తాయని. సో ఈ విధంగా ఎథరిక్ 2 అనే పొర ఈ యొక్క లోపల ఉన్నటువంటి దిగువ సబ్కాన్షియస్ మైండ్కి, ఎమోషనల్ బాడీకి అంటే సూక్ష్మ శరీరానికి మధ్యలో పొర ఉండి ఆ రెండింటి మధ్యలో క్లాష్ ఏర్పడకుండా అక్కడ మైండ్లో ఉన్న నెగిటివ్ మైండ్లో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న చెత్త ఎన్నో జన్మల నుంచి ఉంటుందంతా, అవన్నీ రెండో శరీరం మీద దాడి చేయకుండా కాపాడుతూ ఉంటుంది, సీల్ చేసి ఉంచుతుంటుంది మొత్తం. అది కనుక కొంచెం క్రాక్ అయిందా మీ ఉద్వేగాలు, మీ ఆలోచనలు కలిసిపోయి మన పిచ్చి హాస్పిటల్లో ఉంటారు చూడండి, అలా జరుగుతుంది. తేడా వ్యక్తులు అన్నప్పుడే మనం గమనించవచ్చు. వాడు మాట్లాడుతున్న మాటలకు వాడి ఉద్వేగానికి సంబంధం ఉండదు. అంటే ఇక్కడెక్కడో క్రాక్ వచ్చింది, ఈ రెండింటి శరీరాల మధ్యలో క్రాక్ వచ్చింది, సీల్ లేదు. ఎథరిక్ 2 సరిగ్గా పనిచేస్తలేదు, ఎక్కడో డ్యామేజ్ జరిగింది. ఎవరు డ్యామేజ్ చేశారు? అది వేరే కారణాలు ఉన్నాయి, చెప్తాం అది తర్వాత. నెక్స్ట్, మైండ్లో 2 మైండ్లు ఉంటాయని చెప్పాం కదా, హయ్యర్ మైండ్ అండ్ లోయర్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్. ఆ రెండింటి మధ్యలో కూడా అదేమో ఉన్నతమైన థాట్స్, ఇదేమో లోయర్ నెగిటివ్ థాట్స్. మొత్తం గత జన్మల నుంచి వచ్చిన చెత్త అంతా కింద ఉందంతా, భయము, కోపము, బాధ, జలసి అంతా కింద ఉంది. ఈ పైన ఉన్నతమైన థాట్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఒక లేయర్ ఉంది ఎథరిక్ 3. ఈ పొర, ఈ ఎథరిక్ 3 వల్ల ఆ ఉన్నతమైన ఆలోచనలు ఈ యొక్క నెగిటివ్ థాట్స్తో కలగలిసిపోయి ఇబ్బంది పడకుండా మనను కాపాడుతూ ఉండి హయ్యర్ మైండ్లోకి మనం ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఆ థాట్స్ వస్తాయి. మనకు కలగాపులంగా ఉండం, మనం స్పష్టతతో ఉంటాం. ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత మనసు ప్రశాంతమైనప్పుడు సబ్కాన్షియస్ మైండ్ కామ్గా ఉంటుంది, మీరు హయ్యర్ మైండ్లో ఉంటారు. ఈ రెండు కలిసి ఉండవు, పొరలు ఉంటాయి మధ్యలో, లేకపోతే కలగూర గంపల్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తి ధ్యానం ద్వారానో ప్రకృతిలోకి వెళ్ళి మౌనంగా అయినప్పుడు, హయ్యర్ మైండ్లోకి రీచ్ అయినప్పుడు స్పష్టమైన థాట్తోన ఒక్కటే థాట్ అక్కడ ఉంటుంది. మీ చుట్టూ ఎవ్వరు లేకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు క్లియర్గా మీ చుట్టూనే అన్నీ ఎలా కనిపిస్తుంటాయో ఒక థాట్ మెరుస్తూ ఉంటుంది అక్కడ. పత్రిజీకి ధ్యాన జగత్ ఒకటే కనిపిస్తుంటుంది. ఒక ఐన్స్టైన్కి తన లోపల ఉన్న E=mc² ఫార్ములానే కనిపిస్తుంటుంది. ఒక రాజకీయ నాయకుడు, అత్యున్నతమైనటువంటి నాయకునికి తన యొక్క లక్ష్యమే కనిపిస్తూ ఉంటుంది. హయ్యర్ మైండ్లో ఉన్నటువంటి అది క్లారిటీ అంటే. అందుకే అది అంత క్లారిటీ ఎలా ఉంది మరి? ఇంతకుముందు మైండ్లో అన్నీ ఉన్నాయి కదా అంటే అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. అది వేరు చేయబడి ఉంది ఎథరిక్ పొరతోనా, ఎథరిక్ 3. అలాగే సేమ్ హయ్యర్ మెంటల్ బాడీ నుంచి ఇంట్యూషనల్ బాడీ.
సరే ఇంటెన్షనల్ బాడీ అద్భుతం కదా, దానికి ఎందుకు పొరబెట్టాలి, చాలా అద్భుతమైన ప్లాన్ కదా అందులో ఉండేటివి, వస్తే ఏమవుతుంది అనుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, మీరు హయ్యర్ బాడీలో ఉండొచ్చు, హయ్యర్ మెంటల్ బాడీలో ఉండొచ్చు, కానీ మీకు తెలియనటువంటి మీరు సిద్ధం కాకముందే ఆ ప్లాన్ అంతా మీ మీదకి వచ్చిందనుకోండి, మీ మైండ్ తట్టుకోలేదు. ఒక గొప్ప ప్లాన్ ఈ భూమి మీద మొత్తం 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడే మీకు చెప్తే మీరు ఇప్పుడున్న పనులు ఏమి చేయరు, ఇవన్నీ వదిలేసి గమ్మున కూర్చుంటారు, పిచ్చెక్కిపోతుంది. ఎక్కువసేపు ఆలోచిస్తేనే మీకు హెడేక్ వస్తుంది. అటువంటిది ఈ భూమి మీద 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆ ప్లాన్ మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటే, ఏ అడ్డు లేకుండా, ఏ ఫిల్టర్ లేకుండా కనుక ఆ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతూ ఉంటే ఏం చేస్తావు? ఏమీ చేయలేం, పిచ్చెక్కిపోతుంది మన మైండ్కి. మళ్ళీ మనకు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఈ హయ్యెస్ట్ బాడీకి లోయర్ బాడీకి హయ్యెస్ట్ శక్తులు కిందికి ఎప్పుడంటే అప్పుడు ఎంత పడితే అంత రాకుండా సీల్ చేసి కాపాడుతూ ప్రొటెక్టివ్గా ఉండగలిగే సిస్టమ్ అంతా కూడా ఈ ఎథరిక్ ప్లేన్స్ చూసుకుంటే, ఎథరిక్ టెంప్లెట్స్ 4 ఉంటాయి. మొత్తం మన 7 శరీరాల్లో 4 ఎథరిక్ టెంప్లెట్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ బాడీకి అంటే భౌతిక శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్యలో, సూక్ష్మ శరీరానికి లోయర్ మెంటల్ బాడీకి మధ్యలో, హయ్యర్ మెంటల్కి లోయర్ మెంటల్ బాడీకి అంటే మైండ్లోనే ఇంకొక పొర ఉంటుంది. తర్వాత మైండ్కి 4వ శరీరం ఇంట్యూషనల్ బాడీకి మధ్యలో 4 ఎథరిక్ పొరలుండి పైలోకాలు ఉన్న శక్తులు దిగువ స్థాయి శరీరాలను డ్యామేజ్ చేయకుండా ఎప్పటికీ ఏంది కావాలనో అంతే ఇస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండడానికి అద్భుతమైన నిర్మాణంతో కూడుకుని ఉంటుంది మన 7 బాడీస్. అందులో ఎథరిక్ పొరలు ఇంత అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకు మొత్తం 7 శరీరాలతో పాటు 4 ఎథరిక్ పొరలు ఉంటాయి. ఈ పొరల యొక్క పని ఏంటంటే పైలోకాల్లో ఉన్న జ్ఞానం కానీ, ఎనర్జీ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ కిందికి సమయంలో వచ్చి ఇబ్బంది పడకుండా సీజ్ చేయబడి ఎప్పుడు కావాలన్నా అప్పుడే దాన్ని ఫిల్టర్ అయ్యి కిందికి వచ్చే విధంగా సిస్టమ్ ఏర్పడి ఉంటుంది. అది ఇంకా డీటెయిల్డ్గా మనం ముందు బాడీల్లో తెలుసుకుంటాం ముందు క్లాసులలో. సో అండ్ వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ చూడండి. ఇక్కడ E0, E1, E2. E2 అంటే E1 కన్నా ఎక్కువ శక్తి స్థాయి అని అర్థం. E2, E3 E2 కన్నా ఎక్కువ శక్తి స్థాయి. పైకి కొద్ది కల్లా శక్తులు పెరిగిపోతూ ఉంటుంది. అది రైట్. కొంచెం మనం మళ్ళీ ఇంతకుముందు మనం మెంటల్ బాడీ గురించి తెలుసుకున్నాం. మెంటల్ బాడీ ఎక్కడ ఉంటుంది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా సంబంధం ఉంటుంది. ఈ పిక్చర్ చూడండి. ఇది మెంటల్ బాడీ కంప్లీట్గా. ఈ మెంటల్ బాడీ ప్రతి వ్యక్తికి థ్రోట్ చక్ర అంటే విశుద్ధ చక్ర కానుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి కలుపుకొని తన తల చుట్టుముట్టు ఈ విధంగా 7 లేయర్లతో కూడుకొని ఉంటుంది మెంటల్ బాడీ మొత్తం. బాగా చూడండి. ఇక్కడ ఒక మనిషి తల కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న వృత్తము, ఈ వృత్తము ఇదేంటి అంటే థ్రోట్ చక్ర అంటే విశుద్ధ చక్ర. మనకి 6 చక్రాలు ఉన్నాయి కదా, 6, 1 సహస్రారం 7. సో ఈ 5వ చక్రం ఏంటి, థ్రోట్ చక్ర అంటే విశుద్ధ చక్రము. దీన్ని కలుపుతూ దీంతో లింక్ ఉంటూ మొత్తం మన తల చుట్టుముట్టు ఉంటుంది ఈ మెంటల్ బాడీ. మైండ్ మనోమయ శరీరము, 3వ శరీరము. సో ఇందుట్లో ఒకసారి చూడండి 7 లేయర్స్ కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకొకటి చెలాయిస్ అనే ఒక పాత్ర కనిపిస్తుంది. అమృత కలశము అని అంటారు దీన్ని. థియోసాఫికల్ సొసైటీలో దీన్ని ఏమంటారంటే అమృత కలశము అంటాం. మనందరూ తెలుసు, ఇంతకుముందు క్లాసుల్లో కూడా విన్నాము. 7, 6, 5 ఈ మూడింటిని ఏమంటాం మనం? ఈ మూడింటిని ఏమంటున్నాం మనం? లోయర్ మైండ్. ఈ మూడింటిని ఏమంటున్నాం? హయ్యర్ మైండ్. దీన్ని కాన్షియస్ మైండ్ అంటాం. CM కాన్షియస్ మైండ్. సో ఇది మొత్తం మైండ్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి? మొత్తం 7. సాధారణ వ్యక్తికి 7 ఉంటాయి. ఇట్లా లేయర్స్ అయ్యి విభజింపబడి ఉంటుంది. ఒకరోజు కంప్లీట్గా మనం ఇంతకుముందు మాస్టర్ గురించి చెప్పాం కదా, మాస్టర్ స్థాయికి వచ్చినప్పుడు ఈ లేయర్లు ఏవి ఉండవు, అంత ఒకటే అవుతుంది. యూనిఫైడ్ మైండ్, ఒకటే థాట్, ఒకటే ప్రొజెక్షన్, ఒకటే థింకింగ్. ఏది మాట్లాడతాడో అదే ఫీల్ అవుతాడు ఎమోషనల్ బాడీలో, దాన్నే చేస్తాడు. దీన్నే త్రికరణ శుద్ధి, సంకల్ప శుద్ధి, క్రియేటర్ అంటాం. ఇవి ఉండవు ఏవి. కానీ
మొదటగా ఇట్లనే ఉంటాయన్నీ, ఎందుకంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి. ఈ 3 దిగువ నుంచి 7, 6, 5 లోయర్ మైండ్, దీన్నే సబ్ కాన్షియస్ మైండ్ అని కూడా అంటాం. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మనకు తెలుసు, మనం పోయిన కొన్ని వీడియోల్లో సబ్ కాన్షియస్ మైండ్లో మొత్తం చెత్త ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటాయి, 16 కంటెంట్స్ నెగిటివ్ కంటెంట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. దాని గురించి, దాని ఎఫెక్ట్స్ గురించి ఇంకా బోల్డ్ అన్ని క్లాసులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 3వ శరీరం గురించే మనం ఎక్కువగా నేర్చుకుంటాం. బాగా చాలా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి దీని మీద, అవన్నీ నేర్చుకునేంత వరకు ముందుకు వెళ్ళాం మనం. సో రైట్, దీని గురించి మళ్ళీ వస్తాం మనం తర్వాత. ఇప్పుడు ఈరోజు కొద్దిగా ఇంట్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ హయ్యర్ మైండ్లో ఈ 2, 3, 1 ఈ 3 తల లేయర్స్ అన్నిటిని కలిపి ఉన్నత శరీరము, హయ్యర్ మెంటల్ బాడీ అని చెప్తున్నాం. ఇందాక అనుకున్నాం కదా అది. ఇందుట్లో అమృత కలశము, చొలాయిస్ అంటాం దాన్ని. చొలాయిస్ నిజంగా మైండ్కు పవర్ ఉందని మనం అందరం నమ్ముతున్నాం చూడండి. ఆ పవర్ అంతా కూడా ఇక్కడ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉందంటాం. సబ్కాన్షియస్ కూడా మైండ్లో భాగమే, దానికి కూడా శక్తి ఉంది, కానీ నెగిటివ్ శక్తి ఉంది. అది మనకు నెగిటివ్గా పనిచేస్తుంది. అది మహాద్భుతమైన శక్తివంతమైందే. ఆ శక్తే ఈ శక్తిగా పరివర్తన చెందుతుంది చివరికి. ఇక్కడున్న నెగిటివ్ శక్తే, ఇక్కడ శక్తులు నాశనం కావు. శక్తి ఎప్పుడు నాశనం కాదు. శక్తిని మనం సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు ది అనదర్ ఫామ్. మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్గా, ఎలక్ట్రికల్ నుంచి లైట్గా, ఎలక్ట్రికల్ నుంచి హీట్ ఎనర్జీగా, ఈ విధంగా మార్చుతాం. ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న పవర్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఒక అద్భుతమైన రసాయనవాదానికి లోనవుతూ మెల్లగా ఇక్కడికి చేరుతాయి. ఈ యొక్క అమృత కలశంలోకి అమృతం వచ్చినట్లుగా. ఫస్ట్ ధ్యానం చేస్తూ పోతుంటే ఈ సబ్కాన్షియస్ మైండే ఎదురుపడుతుంది మనకు. మొత్తం నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తాయి. ఒక క్షీరసాగరం జరిగినప్పుడు విషయం వచ్చింది కదా, ఈ సబ్కాన్షియస్ మైండే ఆ విషయం అంటే. ఇందులో ఉన్న థాట్సే చూస్తారు. మెల్లమెల్లగా కాన్షియస్ మైండ్ దాటుకొని హయ్యర్ మైండ్కి వస్తాము. అప్పుడు మీకు అమృతం అందింపబడుతుంది. దాని పేరే చొలాయిస్. దీన్నే థియోసాఫికల్ సొసైటీలో ఏమంటారు అంటే కారణ శరీరము అంటారు. కారణ, క్యాజువల్ బాడీ. మన అసలులోని ఆత్మ యొక్క శక్తులన్నీ కూడా దిగువ శరీరాల్లో ఎక్కడ నిక్షిప్తం చేయబడి ఉన్నాయంటే ఈ అమృత కలశంలో, అమృత పాత్రలో. ఇది 12 దళాలు కలిగి ఉన్నటువంటి గొప్ప ట్రెజర్, ఆత్మ యొక్క ట్రెజర్. ఎన్నో జన్మల్లో మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఒక చోట చేకూర్చబడి ఒక నిధిని తయారు చేసి పెట్టిండ్రు. అది మన హయ్యర్ మైండ్లో ఉంటుంది. దీన్ని మనం మేల్కొల్పాలి. ఈ స్థాయికి మనం రావాలి. మన ఫైనల్ గోల్ అంటే మైండ్లో ఫైనల్ గోల్. మైండ్ దాటిన తర్వాత మళ్ళీ గోల్స్ ఉంటాయి. సో ఇది చొలాయిస్ అంటే. ఒకసారి ఈ యొక్క పిక్చర్ని చూద్దాం మళ్ళీ. దిస్ ఈజ్ ద అవేర్నెస్ అండ్ 7 బాడీస్. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం పూర్తి వివరంగా చెప్తాను. ఇటు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మైండ్. ఈ కింద ఉన్నటువంటి వృత్తంలో 7 లేయర్సు. ఈ లేయర్లో ఇంతకుముందు మనం పాత్ర చూపించాం కదా, చొలాయిస్ అని ఇక్కడ చూపించాం కదా. 12 దళాలు కలిగినటువంటి ఒక చక్కటి ఒక ఫ్లవర్ లాగా ఉంది కదా, దట్ ఈజ్ కాల్డ్ చొలాయిస్. అన్ని ఆత్మ యొక్క శక్తుల్ని తనలో ఇముడ్చుకున్నటువంటి అమృతపు కలశ పాత్ర. మన ఆత్మశక్తులన్నిటికీ ప్రతీక ఇక్కడ. మన సిద్ధులు, మన పవర్సు, ఈ సంకల్ప శక్తి అన్నీ ఇక్కడ కేంద్రీకరింపబడి ఉంటాయి. హయ్యర్ మైండ్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంది. ఆ దాన్ని మన మామూలు భాషలో హృదయము అంటాం. మనసుని ఎక్కువగా వాడకు, హృదయాన్ని వాడని అంటారు చూడండి. మన మామూలు పరిభాషలో దీన్ని హృదయం అంటాం. హృదయం యొక్క శక్తులన్నీ ఇక్కడ ఉంటాయి. 3 పెటల్స్, పద్మాలు మొత్తం 12 ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ 3, బయట 9 ఉంటాయి. ఒక్కొక్క 3 ఒక్కొక్క దానికి సంబంధించినవి. అవన్నీ ఏంటో అనేది మనం ముందు క్లాసుల్లో తెలుసుకుంటాం. ఈ పైన చూడండి, ఇంట్యూషనల్ ప్లేన్, ఆత్మిక్ ప్లేన్, మోనాడిక్, డివైన్. ఈ పైన ఒక త్రిభుజం ఉంది, దాన్ని స్పిరిచువల్ ట్రయాడ్ అంటాం. ఇవన్నీ కూడా మనం ముందు క్లాసులలో తెలుసుకుంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ టెర్మినాలజీ కొత్తది. ఇదంతా ఈ పదాలంతా కూడా కొత్తగా ఉంటాయి. మళ్ళీ క్లాసులు వస్తూనే ఉంటాయి రిపీటెడ్గా. ఇంకో కోణంలో దీన్నే తెలుసుకుంటాం, దీన్నే ఇంకో కోణంలో కూడా తెలుసుకుంటాం. వచ్చిందే మళ్ళీ వస్తుంది. 100 సార్లు 1000 సార్లు వినాలి, దాన్ని మననం చేసుకోవాలి, రాసుకోవాలి. దానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కూడా నేను ముందు చెప్తాను. ఇప్పుడు మీకు ఏ బుక్లో అవసరం లేదు. ఫస్ట్ ఇవి చదవాలి, ఇవి వినండి బాగా. ఆ పదాలతో పరిజ్ఞానం పెంచుకోండి. సో ఈ చొలాయిస్ని మనం ఎప్పుడైతే దానికి కనెక్ట్ అవుతామో, కనెక్ట్ కావడానికి మధ్యలో ఒక దారి ఏర్పడుతుంది. దాన్నే మనము అంతఃకరణము అంటాం.
అంతఃకరణ శుద్ధి అంటారు కదా, అంతఃకరణం, బ్రిడ్జ్ బిట్వీన్ ద లోయర్ లెవెల్స్ టు ద హయ్యర్ లెవెల్స్. దానికి ఆ బ్రిడ్జ్ మీద చైతన్యము అనేది మనకు కావాలి, అవేర్నెస్. 7 శరీరాల మధ్యలో మనం ప్రయాణం చేయాలంటే ఒక బాట ఉండాలి. వాటన్నిటిని కనెక్షన్ చేయడానికి అంతఃకరణ అనే బ్రిడ్జ్ ఏర్పడుతుంది. ఎలా జరుగుతుంది అది, దానికి పద్ధతులు ఏంటి, దాని టెక్నిక్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. సో ఇది ఈ యొక్క 7 శరీరాలు, 7 లోకాలు, శక్తి స్థాయిలు, ఎన్ని శరీరాలు మనకు ఏర్పడి ఉంటాయి, ఎందుకు ఏర్పడి ఉండవు, మనం ఎన్ని రకాలుగా ఏ రకానికి చెందిన వ్యక్తులము, మనం ఇంకా ఏం చేయాలి, అసలు మన పూర్తి స్వరూపం ఏమిటి, కొద్దిగా ఈ యొక్క 2 వీడియోల్లో మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి. ఇది మెంటల్ బాడీ. ఈ మెంటల్ బాడీలో హయ్యర్ మైండ్ 1, 2, 3ను ఈ యొక్క 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3ను మనం హయ్యర్ మెంటల్ బాడీ అంటాం, ఉన్నత మానసిక శరీరం అంటాం, హయ్యర్ మైండ్ అంటాం. దాంట్లోనే ఉంది ఈ చొలాయిస్, ఈ ఆత్మ శక్తుల యొక్క కలశం. అది దాంతో మనం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన రోజు మీరు ఈ భూమి మీద మీరు ఏం కోరుకుంటే అది మీ జీవితం అంతా కూడా ఒక బ్రహ్మాండంగా ఉంటుంది, ఆనందమయంతో ఉంటుంది. యోగి శక్తులన్నీ, ఆత్మ యొక్క శక్తులన్నీ మీ మాట వింటే మీ జీవితం ఏం కావాలంటే సృష్టించగలరు. మీరు అనుకున్న శక్తులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. దానికి దారి కావాలి, బ్రిడ్జ్. దాని పేరు అంతఃకరణ. ఆ అంతఃకరణను మనం ఎలా నిర్మించుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఎలా సాధన చేయాలి, ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి. ఫస్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీస్. ఇప్పుడు బాడీస్ అన్నీ చూసినాం, దాంట్లో ఎక్కడెక్కడ మలినాలు ఉన్నాయో మనం చూస్తాం. నెక్స్ట్ దాన్ని ఎలా ప్యూరిఫై చేయాలనో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో వద్దాం.